రేపు తెలంగాణ కేబినెట్ మీటింగ్ కానుంది. రేపు ఉదయం 9:30కు అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్ర బడ్జెట్ కి ఆమోదం తెలపనుంది కేబినెట్. రేపు ఉదయం 11:14 శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆర్థిక మంత్రి హోదా మూడోసారి భట్టి విక్రమార్క బడ్జెట్ ని ప్రవేశపెడుతున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 3,20,000 కోట్ల మేర బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది తెలంగాణ సర్కార్. 2024-25లో 2.91 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టగా ఈసారి బడ్జెట్లో నిధుల పెంపు ఉండనున్నట్లు సమాచారం. 6 గ్యారంటీల అమల్లో భాగంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాల్సిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రవేశపెట్టే అంచనాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. 6 గ్యారంటీల అమల్లో భాగంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాల్సి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రవేశపెట్టే అంచనాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. రేపు ఉదయం 9:30కు అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్ర బడ్జెట్ కి ఆమోదం తెలపనుంది కేబినెట్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చారి మనకు అందిస్తారు. చారి, రేపు ఉదయం 9:30 తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతుంది. అసెంబ్లీ హాల్ 1 లో ఈ సమావేశం జరగబోతుంది. సహజంగా రాష్ట్ర కేబినెట్ అప్రూవల్ తర్వాతనే బడ్జెట్ ప్రవేశపెట్టారు. రేపు ఉదయం 11:14 బడ్జెట్ ని ప్రవేశపెడుతున్నటువంటి నేపథ్యంలో దానికంటే ముందు కేబినెట్ అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ కేబినెట్ లో రాష్ట్ర బడ్జెట్ కి అప్రూవల్ ఇస్తారు. మిగతా మంత్రులందరికీ మన బడ్జెట్ లో ఉన్నటువంటి ప్రయారిటీస్, అలాగే ఎలాంటి అంశాలను ఫోకస్ చేయాలనుకుంటుందనేటువంటి బ్రీఫింగ్ కూడా కేబినెట్ లో సహచరులకు ఇస్తారు. కాబట్టి ఆ కేబినెట్ లో బడ్జెట్ కి అప్రూవల్ వచ్చిన తర్వాత 11:14 రాష్ట్ర బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇది ప్రవేశపెట్టబోయే బడ్జెట్ మూడవ బడ్జెట్. మొదట ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు, ఆ తర్వాత 2 ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ ని పెడుతున్నారు. కాబట్టి రాష్ట్ర కేబినెట్ రేపు ఉదయం 9:30కి సమావేశం కాబోతుంది. గతంలో పెట్టినటువంటి బడ్జెట్ అంచనాలను పూర్తి స్థాయిలో చేరుకోలేదు. అలాగే కేంద్రం నుంచి వస్తుంది అనుకున్నటువంటి వచ్చేటువంటి పూర్తి స్థాయిలో సహకారం లేదు అనేటువంటి వాదన. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకునేటువంటి మార్గాలకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా కొంత కసరత్తు చేసింది. వీటితో పాటుగా గవర్నమెంట్ కు వచ్చేటువంటి ఆదాయం కూడా కొంత పడిపోయినటువంటి నేపథ్యంలో బడ్జెట్ అంచనాలు ఎలా ఉండబోతున్నాయి, మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలకు సంబంధించి వాటి అమలుకు సంబంధించినటువంటి అంశాల మీద ఎలాంటి కేటాయింపులు ఉంటాయనేది కూడా కొంత ఆసక్తికరమైనగానే చూడాలి. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి గడిచిన 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి సభలు సమావేశాల్లో ఆయన వాస్తవ పరిస్థితులని ప్రజల ముందు పెట్టాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వాన్ని నడపలేమనేటువంటి అంశాన్ని చెప్తున్నటువంటి నేపథ్యంలో గతంలో 2.9 లక్షల కోట్ల బడ్జెట్ ను పెట్టినటువంటి ప్రభుత్వము రేపు ఎన్ని కోట్ల బడ్జెట్ పెట్టుకున్నటువంటి అంచనాలు రీచ్ కానటువంటి నేపథ్యంలో మనకున్నటువంటి సమాచారం ప్రకారం గతంలో పెట్టినటువంటి బడ్జెట్ కంటే 5% పెంచేటువంటి అవకాశం అయితే కనపడుతోంది. ఓకే చారి.